ఈరోజు మన వీడియోలో మునగాకు పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా స్టోర్ చేసుకోవాలో, వాటిని మనం తినే ఆహార పదార్థాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూద్దాము. మేముండే చోట ఈ మునగాకు మార్కెట్లో ఎక్కువగా దొరకదండి. ఇలా బయట వీధికి 2-3 మునగాకు చెట్లైనా ఉంటాయి. మునగాకులో 300కి పైగా వ్యాధులని నయం చేసే గుణం ఉంటుందండి. మునగాకులో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి వర్షాకాలం, శీతాకాలంలో ఈ మునగాకు పొడిని తరచూ వాడితే ఇమ్యూనిటీ పవర్ని పెంచి అనేక అనారోగ్య సమస్యలని తగ్గిస్తుందండి. ఇందులో విటమిన్ ఏ అండ్ సి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. పాలలో కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం ఈ మునగాకు పొడిలో ఉంటుందండి. పచ్చి మునగాకులో కంటే ఎండు మునగాకు పొడిలో ఎక్కువ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. చెట్ల మీద పక్షులు ఎక్కువగా రెట్టలు వేస్తాయి కాబట్టి మునగాకుని వాటర్లో పసుపు, సాల్ట్ వేసి 1-2 సార్లు తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి తీసుకోవాలి. ఇలా ఆకంతటిని రెడీ చేసుకున్న తర్వాత మెత్తటి క్లాత్ మీద ఫ్యాన్ కింద కానీ లేదంటే ఆరుబయట నీడలో కానీ ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టినట్లయితే ఆకు యొక్క రంగు మారిపోతుందండి. 2-3 రోజులకే ఆకు అంతా బాగా ఆరిపోతుందండి. ఇలా కొమ్మల్ని దులిపినట్లయితే ఆకులన్నీ సెపరేట్ అయిపోతాయి. మళ్ళీ ప్రత్యేకంగా బాగు చేయనవసరం లేదు. ఇందులోకి చిన్న చిన్న పుల్లలున్నా ఏమీ పర్వాలేదు. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని తడి తగలకుండా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనం కూరలు వండేటప్పుడు లాస్ట్లో 1 స్పూను ఈ పొడిని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మునగాకు పొడి వేసినట్లుగా కూడా తెలియదు. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేను అటుకుల మిక్స్చర్ తయారు చేసినప్పుడు అందులో చివరిగా ఈ పొడిని వేశానండి. చాలా బాగుంటుంది. మునగాకుతోటి రైస్ని కూడా ప్రిపేర్ చేశాను. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. చాలా బాగుంటుంది. మనం పిల్లలకి పూల్ మఖానా స్నాక్ని ప్రిపేర్ చేస్తాం కదండి. లాస్ట్లో ఈ మునగాకు పొడిని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి ఈ మునగాకు పొడి బెస్ట్ మెడిసిన్ అని చెప్పచ్చు. పచ్చి మునగాకులో కంటే ఎండు మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.